సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సాధారణంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఓలా, ఊబర్ లాంటి ట్యాక్సీలు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుంటాయని తెలుసు. ఆకాశంలో ఎగిరే ట్యాక్సీల గురించి విన్నారా? అదేంటి ఆకాశంలో ఎగిరే ట్యాక్సీలా? ఇదేదో కొత్తగా ఉందనుకుంటున్నారా? అవునండి, మీరు విన్నది నిజమే. అయితే ఇవి భూమి మీద నుంచి కాకుండా ఆకాశంలో రయ్యుమంటూ దూసుకెళ్తాయి. ఇవి ఎక్కడో విదేశాల్లోనే అనుకుంటే పొరపాటే. మన దేశంలో త్వరలోనే ఫ్లయింగ్ ట్యాక్సీలు అందుబాటులోకి రానున్నాయి. ఇదేదో బాగుంది కదా. ఇక ధర విషయానికి వస్తే మన రేటేనండి. ఇంతకీ ఈ ఫ్లయింగ్ ట్యాక్సీలు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయి, వాటిని ఎవరు తయారు చేశారు, విశేషాలేంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నగరాల్లో ఉండే ప్రజలు నిత్యం ట్రాఫిక్ కష్టాలతో అల్లాడిపోతూ ఉంటారు. గంటల తరబడి రోడ్లపై ట్రాఫిక్ లో చిక్కుకుపోయి అవస్థలు పడుతూ ఉంటారు. దీంతో విదేశాల్లో ఫ్లయింగ్ ట్యాక్సీల గురించి విని మనకు కూడా అలాంటివి అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ చిక్కులు లేకుండా వేగంగా వెళ్లిపోవాలని భావిస్తారు. అలాంటి వారికి ఒక గుడ్ న్యూస్. త్వరలోనే ఈ ఏడాదిలోనే ఈ ఫ్లయింగ్ ట్యాక్సీలు సేవలు ప్రారంభించనున్నాయి. మన భారతదేశంలోనే తయారు చేసిన ఈ ఫ్లయింగ్ ట్యాక్సీ గురించి ప్రస్తుతం పెద్ద చర్చ జరుగుతుంది. ఐఐటి మద్రాస్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ ఈ ఫ్లయింగ్ ట్యాక్సీని తయారు చేశారు. ఈ సందర్భంగా తన ఎయిర్ ట్యాక్సీ గురించి విశేషాలను మీడియాకు వివరించారు. ఈ ఫ్లయింగ్ ట్యాక్సీని ఐఐటి మద్రాస్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ సత్య చక్రవర్తి రూపొందించారు. ఈ ఫ్లయింగ్ ట్యాక్సీకి E200 అని పేరు కూడా పెట్టారు. మరో 7-8 నెలల్లో ఈ ఫ్లయింగ్ ట్యాక్సీలు అందుబాటులోకి రాబోతున్నాయని తెలిపారు. బ్యాటరీతో నడిచే ఈ ఫ్లయింగ్ ట్యాక్సీలకు సంబంధించి తయారీ, భద్రతా ప్రమాణాలు, నియంత్రణ, నగరాల్లో ప్రయాణాలకు సంబంధించిన వివరాలను ప్రొఫెసర్ సత్య చక్రవర్తి వివరించారు. ఈ ఫ్లయింగ్ ట్యాక్సీ తయారీలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని, చాలా తక్కువ ప్రదేశంలో కూడా ఈ ఫ్లయింగ్ ట్యాక్సీలు ల్యాండ్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ ఫ్లయింగ్ ట్యాక్సీలో ముందుగా బ్యాటరీని పరీక్షిస్తామని, ఆ తర్వాత తక్కువ దూరం ప్రయాణాలను ప్రారంభిస్తామని వెల్లడించారు. ఇక ఈ ఫ్లయింగ్ ట్యాక్సీ అన్ని సవాళ్లను ఎదుర్కొందని, దీనికి నిర్వహించిన అన్ని టెస్టులో పాస్ అయిందని ప్రొఫెసర్ సత్య చక్రవర్తి స్పష్టం చేశారు. ఈ E200 ఫ్లయింగ్ ట్యాక్సీలు ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలలో ప్రారంభిస్తామని వెల్లడించారు. ఎమర్జెన్సీ సమయాల్లో E200 ట్యాక్సీలో పారాచూట్లు కూడా అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. ఇక ఈ ఫ్లయింగ్ ట్యాక్సీ ధరలు సామాన్యులకు కూడా అందుబాటులో ఉంటాయని ప్రొఫెసర్ తెలిపారు. ప్రస్తుతం రోడ్డుపై తిరిగే ఊబర్ ట్యాక్సీలతో పోల్చితే రెట్టింపు ధరలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ ఫ్లయింగ్ ట్యాక్సీల వల్ల ప్రజలు అతి తక్కువ సమయంలోనే గమ్య స్థానాలకు చేరడంతో వారికి సమయం ఆదా అవుతుందని వివరించారు. ఈ ఫ్లయింగ్ ట్యాక్సీల వల్ల నగరాల్లో ట్రాఫిక్ సమస్య కూడా చాలా వరకు తగ్గుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.